ఒకసారి ప్రయత్నం చేద్దామండి. ఒక పేపర్ తీసుకుందాం. ఆ పేపర్లో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆశ్చర్య కార్యాలు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యాలు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప కార్యాలను రాసుకుందామండి. రాసుకొని పరిశీలన చేద్దాం. రాసుకోవడం వల్ల, పరిశీలన చేయడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? లాభం ఏంటంటే ధైర్యమును పొందుకోగలమండి. ఎలా పొందుకోగలము? మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలను పరిశీలన చేస్తామో ఆయన సామర్థ్యం అర్థమవుతుంది, ఆయన శక్తి అర్థమవుతుంది, ఆయన బలం అర్థమవుతుంది, ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుందండి. ఎప్పుడైతే దేవుని శక్తి, దేవుని గొప్పతనం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క సామర్థ్యం మనకు అర్థమవుతాయో మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, మన జీవితంలో ఎదురయ్యే బాధలు, మన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల్లో మనం ధైర్యంగా ఉండగలమండి. ఒకసారి ఆలోచన చేద్దాం. పేపర్ తీసుకుందాం. పేపర్లో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు రాసుకుందాం. పరిశీలన చేద్దాం. దేవునిపై విశ్వాసం ఉంచుదాం. ధైర్యం పొందుతాం. మే గాడ్ బ్లెస్ యూ.